హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా గోపి జెన్యూన్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే పూజ చేసుకోవడం ఏమీ లేదు. ఎందుకు తొందరగా లేచానంటే కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని లేచాను. మా గ్యాస్ నింపించి 2 months అయితే అయింది. అందుకని కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని అయితే తొందరగా అయితే లేచాను. 5కి అయితే అలారం పెట్టయితే లేచాను నేను. ముందైతే వాకిళ్ళు ఊడ్చి కల్లాపైతే చల్లాక ముగ్గేసి తర్వాతకి వంట అయితే స్టార్ట్ చేస్తాను. వంట అంటూ ఏం లేదు, ఇడ్లీలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే. ఎంత తొందరగా లేచినా తెల్లారినాకైతేనే నా పనులు అయితే అయిపోతాయి. రోజు ఇలా మన పనులు మనం చేసుకోవడం వల్ల బద్ధకం కూడా పోతుంది. అలా చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అవుతుంది. కూర్చోవాలని కూడా అనిపించదు, చేయాలనే అనిపిస్తుంది ఏ పనైనా కానీ. ముందైతే పొయ్యిని అయితే అలుగుతున్నాను, తర్వాత అయితే ఇడుపులు తీస్తాను. రోజు చేసే పనులంటే ఏం చేస్తారు, తప్పుతుందా? ఈ ఆడపిల్లకైనా చేయాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి ఈ పనులన్నీ. పొద్దున్నే లేవాలి, చీపురు పట్టుకోవాలి, ఊడ్చాలి, చల్లాలి, ముగ్గెట్టాలి. ఇవన్నీ చేస్తేనే కదా ఆడపిల్ల అనేది. ఇడుపులు తీసాక గిన్నెలు బయటేసి తోముతానండి. తర్వాతకైతే ముగ్గు వేస్తాను. ఈ లోపు ఇడుపులు అనేవి ఆరుతూ ఉంటాయి. తర్వాతకైతే ముగ్గు వేసుకోవచ్చు చక్కగా. మన ఇల్లు ఎలా ఉన్నా అది చక్కదిద్దుకోవడం మాత్రం ఇల్లాల చేతుల్లోనే ఉంటుందండి. మొత్తం మనకున్న దాంట్లోనే సర్దుకుంటేనే ఉంటుందండి సంతోషం అనేది. లేని దానికోసం చూస్తూ ఆలోచిస్తూ ఉంటే అక్కడే అయిపోతుంది జీవితం మొత్తం. ఏదైనా కావాలంటే ప్రయత్నించు అంటారు కదా, ప్రయత్నిస్తే వస్తుందండి కంపల్సరీ. కానీ తొందరగా వస్తే మాత్రం అది జీవితాంతం అయితే మన చేతిలో ఉండదు. ఎంత లేట్ అయితే మాత్రం అంత లేటెస్ట్ అయితే వస్తుందండి. ఏదైనా కానీ వచ్చింది కూడా మన చేతుల నుంచి వెళ్ళదు, మనతో పాటే ఉంటుంది జీవితాంతం. కొంతమంది అయితే అనుకున్నది కాలేదని అక్కడే ఆగిపోతుంటారు కదండి. అలా ఆగిపోకుండా ప్రయత్నిస్తూ ఉంటే మనం ఆశించిన దానికన్నా కొంచెమైనా అలా జరుగుతుంది కదండి. అక్కడే ఆగిపోకుండా ఉంటే ఎంతైనా ఉన్న దాంట్లో తృప్తి చెందేవాడికి ఎక్కడైనా సంతోషమే ఉంటుందండి. లేని దానికోసం ఆశించేవాడికి ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత అనేదే ఉండదండి. తన మనసు తననే వేధిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా తన మనసు అనేది ఎక్కడా ప్రశాంతంగా అయితే ఉండదు. మన మనస్సు మన కంట్రోల్లో ఉంటేనే కదా మనం ఏదైనా సాధించాలంటే. అదే మన చేతుల్లో లేనప్పుడు మనం ఏం సాధించాలనుకున్నా వృధానే కదా ఏదైనా కానీ. మనదనుకున్నది మన చేతుల నుంచి ఎప్పుడు దూరం కాదండి. అదే మనం కావాలి అనుకున్నది మాత్రం మన చేతుల్లో అసలు ఉండదు. ఉండాలనుకున్నా కానీ మనం ఉంచాలనుకున్నా కానీ అది అయితే ఉండదండి. ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సిందే. అది మనుషులైనా అంతే, డబ్బైనా అంతే, వేరే ఏదైనా అంతే. నేను ఇవన్నీ చెప్తున్నానంటే నేను ఎంత పెద్దదాన్నో అనేసి మీరైతే అనుకోవచ్చు. కానీ నేను అంత పెద్దదాన్ని అయితే కాదు. ఏదో నాకు తెలిసినవి అయితే చెప్తున్నాను. నా లైఫ్లో కొన్ని అర్థమైనవి అయితే మీకు చెప్తున్నానండి. నా లైఫ్లో నేను చూసినవి ప్లస్ అర్థం చేసుకున్నవి అయితే మీకు చెప్తున్నాను. అదే కానీ ఏదో పెద్దదానిలా ఏదో అనుభవంతో చెప్తున్నట్లయితే కాదు. నాకు తెలిసినవి మాత్రం నేను చెప్తున్నాను. ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గు పని అయితే అయిపోయింది. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా. ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. మాది ఇడ్లీ పాత్ర కొత్తదని నేనైతే అందులో వేయట్లేదు. పొయ్యి మీద పెడితే మళ్ళీ మసి అవుతాయి కదా, మళ్ళీ కొత్త పాత్రను ఎందుకు పాడు చేయాలి అన్నట్టయితే ఇలా ఒక కళాయి ఉంటే ఆ కళాయి తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి ఒక కూర గిన్నె పెట్టా. దానిపైన అయితే ఇడ్లీ ప్లేట్స్ ఇలా పెట్టాను. అలా చేస్తే ఇడ్లీలు ఉడుకుతాయా అంటే తెలియదండి నాకు కూడా. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా. కాకపోతే నాకైతే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది, వస్తాయిలే అన్నట్టు, మంచిగా ఉడుకుతాయిలే అన్నట్టు. ఏమో చూద్దాం ఏమవుతుందో, ఉడుకుతాయో లేదో. ఒకసారి ట్రై చేస్తేనే కదా. నేనైతే వంట చేసుకుంటూనే బయట పనులు ఏమన్నా చేసుకుంటానండి. మళ్ళీ ఎందుకులే అన్నట్టు, టైం వేస్ట్ కదా మళ్ళీ వంట అయిన దాకా ఉండటం. వంట అయిపోయినాక బయట పనులు ఎందుకు చేసుకోవాలి అన్నట్టయితే వంట చూసుకుంటూనే ఇలా గిన్నెలు అయితే తోముతున్నాను. ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే. నేను అంటే 2 పనులు ఒకేసారి కలిసి వస్తాయి కదా, ఎందుకు టైం వేస్ట్ చెయ్యాలి అన్నట్టయితే నేను 2 పనులు ఒకేసారి చేసుకుంటాను. ఒకసారి పొయ్యి మీద పడితే అన్నమైనా కూరైనా ఉడుకుతాయి కదా,
మధ్యలో ఒకసారినే చూసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు టైం మొత్తం వేస్ట్ చేయడం, ఈ లోపు గిన్నెలన్నా బట్టలన్నా అయిపోతాయి అన్నట్టు నా కాన్సెప్ట్. ఎంతైనా సిటీనే, పల్లెటూరే కదండి. పల్లెటూరులో అయితే మన గిన్నెలు ఎన్నున్నా బట్టలు ఎన్నున్నా తోముకోవడానికి ఒక పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. అంటే మనకు సంబంధించి ఒక ప్లేస్ ఉంటుంది కదా, మనం ఏ పని చేసుకోవాలన్నా మన స్ఫూర్తిగా అంటే విశ్రాంతికి అయితే చేసుకోవచ్చు. అదే సిటీలో అయితే అన్నీ ఒకేసారి తోమాలన్నా కానీ చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఇరుకుంటుంది కదా, అందులోనే ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. ఏమైనా చేసుకోవడానికి కూడా ఎప్పుడు చేసుకుంటూనే మనకు కూడా అంత చికాకైతే ఉండదు అక్కడైతే. అదే పల్లెటూరులో అయితే ఎన్ని గిన్నెలున్నా ఎన్ని బట్టలున్నా కానీ ఒకేసారి అయితే చేసుకోవడానికి వీలుంటుంది. చట్నీ కనేసి పల్లీలు అయితే వేయించాను. పల్లీ చట్నీ చేద్దామని మిక్సీ అయితే పడుతున్నానండి. పల్లీలు అయితే గ్యాస్ స్టవ్ మీదే వేయించానండి. పొయ్యి మీద ఇడ్లీలు పెట్టాను కదా, అందుకనే పల్లీలు అయితే గ్యాస్ స్టవ్ మీదే వేయించి మిక్సీ అయితే పడుతున్నాను. మా పొయ్యిని తలుచుకుంటూనే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ రోజు అయితే ఎంత గాలి వీచిందంటే మార్నింగ్, ఇంతకుముందు తొందరగా లేచేదాన్ని కదా, ఇవాళ ఎందుకో కొంచెం లేట్ అవ్వడం వల్ల గాలి వల్ల అయితే ఆ పొయ్యి ఎంతసేపు చూసినా మండలేదు. ఎన్ని కవర్లు తెప్పించాను మా ఆయనతోటి అయినా మండలేదు. మా ఆయనతో కూడా వెలిగించాను, అస్సలు అయితే కొంచెం కూడా నిప్పు రాలేదండి. ఇక తట్టుకోలేక కవర్లన్నీ ఒకేసారి పొయ్యిలో పెట్టయితే వెలిగించాను. వెలిగింది, లేకపోతే లేదన్నట్టయితే వదిలేశాను. అలా అనుకోవడం వల్ల వెలిగిందేమో కానీ వెలిగింది, మంచిగా వెలిగిందండి. పొయ్యిలో నిప్పులు ఉన్నాయి కదండి, అలానే ఎందుకు వదిలేయాలి అన్నట్టు నేనైతే బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం కడిగి అలా అయితే మట్టి అయితే రాస్తున్నాను సట్టికి. ఎందుకంటే మళ్ళీ సట్టికి మట్టి పుయ్యకపోతే మసి అవుతుంది కదా, మళ్ళీ రుద్దడానికి చాలా లేట్ అవుతుంది కదా, అందుకని అయితే మట్టి పూజ అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. సన్నని సెగ మీద అదే ఉడుకుతుందండి అన్నం. మధ్యలో మనం చూడాల్సిన అవసరం లేదు. నిప్పులు ఆరిందాక అది ఉడుకుతూనే ఉంటుంది. నిప్పుల మీద కూడా అన్నం ఉడుకుతుందండి, చాలా చక్కగా అయితే ఉడుకుతూ ఉంటుంది. మంట పెడుతున్నానండి, మంట మీద అదే ఉడుకుతూ ఉంటుంది. నా పని అంతా అయిపోయినాక అయితే వచ్చి తీసుకోవచ్చు. అంటే ఒక అర్ధ గంట అయితే అదే ఉడికిద్ది ఈ లోపు అన్నం. ఈ లోపు నా పనులన్నీ అయితే నేను చేసుకుంటాను. టైం వచ్చేసి 10 అవుతుందండి. 10కి అయితే ఉతుకుతున్నాను బట్టలన్నీ నానపెట్టేసి. ఈ బట్టలు ఉతకడంతో నా పనులన్నీ అయిపోతాయండి. నెక్స్ట్ ఏముండదు. అంటే ఏదైనా మిషన్ మీద ఏమన్నా బట్టలు ఉంటేనేమో కుడతా, లేకపోతేనేమో టీవీ చూస్తూ లేకపోతే ఫోన్ అన్న చూస్తుంటాను. మా ఆయనకైతే బట్టలు తెల్లగా ఉండకపోతే ఆ బట్టలే ముట్టడండి, అంటే వేసుకోడు. ముందైతే కింద నుంచి పై దాకైతే చూస్తాడు, మంచిగా ఉన్నాయా, ఎక్కడైనా మరకలు ఉన్నాయా, పోయాయా అని అయితే చెక్ చేసుకున్నాకనే అవి నీట్గా ఉంటానే వేసుకుంటాడు, లేకపోతే అస్సలు వేయడండి. అదొక్కటే కాకుండా బట్టలు స్మెల్ చూస్తాడు, అంటే మంచి వాసన వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తాడు. మంచి వాసన వస్తేనే లేదు, లేకపోతే మళ్ళీ ఉతకమని పెడతాడు నాకు పెంట. మా ఆయన బట్టలు అంటేనే నాకు భయం వేస్తుంది. అందుకే నేను ఎంత టైం తీసుకునైనా క్లియర్గా చూసుకుంటేనా బట్టలు అయితే మరకలు పోయిన నాకైతే ఉతుకుతాను, ఎంత టైం అయినా కానీ. బట్టలు ఉతకాలంటే నాకు చాలా కోపం వస్తుంది, మళ్ళీ ఉతకాలంటే ఇంకా తలనొప్పి అదంతా. అందుకనే ముందే నీట్గా చూసుకొని మరీ మరకలు ఉన్నాయా పోయా అని మళ్ళీ చూసుకొని మరీ ఉతుకుతాను నేను బట్టల వరకు అయితే. ఇక స్మెల్కి వచ్చేసి అయితే నేనైతే సాఫ్ట్ టచ్ వాడతానండి ఆయన బట్టల వరకు. నా బట్టలకు ఒక్కోసారి వేస్తాను, లేకపోతే లేదు. నేనైతే 3 యూజ్ చేస్తాను, సబ్బు, సర్ఫ్, సాఫ్ట్ టచ్, ఈ 3 అయితే యూజ్ చేస్తాను. ఆయన వరకు అయితే నేనైతే సాఫ్ట్ టచ్ అయితే వేస్తానండి ఆయన బట్టల వరకైనా. బట్టలు ఎంత తెల్లగా ఉతికినా ఎన్నడైనా ఒక గుడ్ కాంప్లిమెంట్ అయితే ఇవ్వడు. అదే బట్టల్లో ఏదైనా మరకలు ఉన్నాయా అంటే నాకు చూసి మరి నన్నైతే తిడతాడు, ఎప్పుడు తిట్టడానికే ముందుంటాడు. ఈ ఎండకి బట్టలు ఉతకాలంటే చెమట్లు చూడండి ఎలా పూసాయో, కారుతూ ఉన్నాయి చెమట్లు ఫేస్ మీద. అందుకనే ఇలాంటి పనులు ఏమైనా ఉన్నా మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా తొందరగా చేసుకుంటే ఇలాంటి ఏముండవు. అది 10 11 అంటే ఎండకు చేయాలంటే ఈ ఎండాకాలం కదా, చెమటలు అయితే ఆగవు, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సరే అండి, ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ప్లీజ్ ఒక కామెంట్, ఒక లైక్ అండి, మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందండి.